హాయ్ అండి, చూడండి ఇవాళ నేను చపాతీ మ్యాగీ చపాతీ చేస్తున్నాను అన్నమాట. పిల్లలకి బాగా చాలా ఇష్టపడే స్నాక్స్ అన్నమాట అండి. ఈవినింగ్ మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, నేను మ్యాగీ మసాలా తీసుకున్నాను, అలాగే ఇందులో ఓరిగానో అనే పౌడర్ ఉందండి, అదొకటి తీసుకున్నాను, అలాగే కొత్తిమీర, అలాగే నెయ్యి, అలాగే మిర్చి పౌడర్, రెడ్ మిర్చి పౌడర్. చూడండి ఫ్రెండ్స్, వీటితో నేనైతే మనకి చపాతీ తయారు చేసే విధానం నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చపాతీ పిండితో చపాతీ రౌండ్ గా మనం చుట్టుకోవాలి ఉండల కింద. సో చపాతీని అయితే ఈ విధంగా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే చపాతీ తీసుకున్న తర్వాత కాస్తంత నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి వేసాను, ఇలాగా మనం రాసుకోవాలి. అలాగే చూడండి, రెడ్ మిర్చి వేయాలి లైట్ గా, మరి ఎక్కువ వేయకండి, పిల్లల కారం కదా. అలాగే కొత్తిమీర, అలాగే ఓరిగానో పౌడర్, అలాగే చూడండి ఫ్రెండ్స్ మ్యాగీ నూడిల్స్ పౌడర్, ఇదంతా మనం వేసుకొని చక్కగా చూడండి ఇలా మనం చక్కగా చేసుకోవాలండి. దాని తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక నైఫ్ తీసుకోండి. నైఫ్ తీసుకుని ఈ విధంగా కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలాగా మట్టుకి దీన్ని ఫోల్డింగ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కటింగ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. అలాగే చపాతీ పిండిని ఈ విధంగా మనం వేసుకుని చక్కగా మనకి పొరాటా కింద వస్తుంది అనమాట అండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసి మన పిల్లలకి పెడితే మన పిల్లలు కూడా చాలా చక్కగా ఇష్టపడతారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఫోల్డింగ్ చేసిన తర్వాత చపాతీని అయితే ఈ విధంగా మనం చేసుకోవాలి. చెప్పాను కదా మీకు, మ్యాగీ నూడిల్స్ పౌడర్ వేసాను, అలాగే మన కొత్తిమీర వేసాను, రెడ్ మిర్చి పౌడర్ వేసాను, ఓరిగానో పౌడర్ వేసాను, అలాగే మ్యాగీ నూడిల్స్ పౌడర్ కూడా వేసాను ఫ్రెండ్స్. అలాగే కాస్త నెయ్యి అయితే నేను రాసాను. ఇప్పుడు మనం చపాతీ వేసే ముందు పెనం మీద కాస్తంత ఆయిల్ వేసుకుని, అలాగే ఇది ఏదైతే చపాతీ నేను చేశానో ఈ విధంగా మనం వేసుకుని చక్కగా కాల్చుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనం చక్కగా ఇలాగా కాల్చుకుంటే మనకి చక్కగా కొంచెం కాల్చి వచ్చి దాన్ని మనం అటు ఇటు తిప్పితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కాల్చుకుంటే సరిపోతుంది. మనకు బాగానే వేగింది. చూడండి, దీన్ని మనకి చక్కగా టమాటా సాస్ తో తినచ్చు, వైట్ సాస్ తో తినచ్చు. చక్కగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మనకి వేడివేడిగా మ్యాగీ చపాతీ అనమాట. మీకు నేను చూపించాను కదా, రెడ్ మిర్చి, అలాగే కొత్తిమీర, కాస్తంత నెయ్యి, అలాగే ఓరిగానో పౌడర్, అలాగే మ్యాగీ పౌడర్. అంతే ఫ్రెండ్స్, నేనేమి వేయలేదు ఇందులో. చక్కగా చూడండి, మనకి ఇలా మనకి చేసుకునేటప్పుడు పొరల కింద వస్తుంది. సో దీన్ని మనం ఈ చపాతీని చక్కగా టమాటా సాస్ తో తినచ్చు, వైట్ సాస్ తో తినచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కంపల్సరీ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసింది